మాజీ మంత్రి కొడాలి నాని వాళ్ళ ఒక స్త్రీ అవమానించే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, చాలా ఎక్కువ మాట్లాడావు, సమాజం తల దించుకునేలాగా మాట్లాడుతున్నావు. మా మాటలు చేతగా కాదు, నా కొడక నిన్ను గుడివాడలో పాతైపోతున్నారు. గుడివాడ జనం నిన్ను నేరు చౌక్లో పాతైపోతున్నారు, గుర్తుపెట్టుకో. నీకు నోరు ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ఇవాళ 3.5 సంవత్సరాల నుంచి దగ్గర 5,000 కోట్లు సంపాదించాడు వీడు. హైదరాబాద్లో, బెంగళూరులో, వైజాగ్లో ఆస్తులు కాపాడుకోవటం కోసం ఈ విధంగా మాట్లాడుతున్న దుర్మార్గుడు. అదేవిధంగా ఒకటే తెలియజేస్తున్నా, ఒక స్త్రీ తన భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకుంటాం తప్ప ఈ నా కొడుకు మాట్లాడే భాష ఏంటి? ఎవరిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు? తప్పకుండా భవిష్యత్తులో తెలుగు జాతి స్త్రీలు నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా డేటా గురించి, బయోడేటా గురించి మాట్లాడుతున్నాడు. అరే భూషణికే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ నీకు అభయోపతి పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్వు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని అందరినీ తొక్కుకుంటా వాళ్ళ సమాజంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు నీ వెనకాల ఉన్న ఎంతమంది 20 ఏళ్ళ నుంచి నీ వెనకాల నాశనం అయిపోయారో గుర్తుపెట్టుకో. అనేక మంది కుటుంబాలు ఇవాళ నీ పుణ్యం అంటూ బలిదానాలు చేసుకున్నారు. దానికి మూల్యం చెల్లించాలి, తప్పదు ఇది. అందుకే నేను యువతని కోరేది ఒకటే, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే, మన భార్య పిల్లలు గౌరవంగా బతకాలంటే ఇటువంటి నా కొడుకుని ఏం చేద్దాం? దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు నోరుందిగా అని చెప్పి ఓ మాట అంటాడు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నా దైవం అంటాడు. అరే నా కొడక, తన బిడ్డని ఏ విధంగా ఇటువంటి నా కొడుకుని ఏం చేద్దాం? దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు నోరుందిగా అని చెప్పి ఓ మాట అంటాడు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నా దైవం అంటాడు. అరే నా కొడక, తన బిడ్డని ఏ విధంగా మాట్లాడుతున్నారు? నా కొడకాన్ని నేను అడుగుతున్నా. ఏ మానవుడు అన్నం తిన్నాడు ఎవడు ఈ విధమైన మాటలు మాట్లాడరు. వాళ్ళు మాకు మాట్లాడంటే బాధేస్తుంది. మహిళలు ఏ విధంగా అగౌరవపరిచారో నేను ఒకటే అడుగుతున్నా. నీ ఇంట్లో నీ తల్లికి, భార్యకి, పిల్లల మధ్య నుండి నువ్వు మాట్లాడతావు, ఇటువంటి మాటలు మాట్లాడతావు అని అడుగుతున్నా. నీకు దమ్ముంటేరా అంటే నీ కుటుంబం ఒకటి, బయట ఉన్న స్త్రీ వేరా? ఇదేమి పద్ధతి? ఖచ్చితంగా మహిళలు ఖచ్చితంగా నీకు సరైన గుణపాఠం చెప్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున 3.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా దోచుకున్నావు? ఓ పక్క ఇసుక అమ్ముకోవటం, క్యాజినోలు పెట్టి, మహిళలతో వ్యాపారం చేసి సంపాదించావు నా కొడక. ఇది నీ యొక్క నైజం. ఇవాళ 20 ఏళ్ళ తర్వాత కళ్ళు తెచ్చారు ఈరోజు గుడివాడ ప్రజలు. వాళ్ళు అనేక రకాలుగా 20 సంవత్సరాల నుంచి ఏదో మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి ఏదో చేస్తారని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి ఈరోజు నేను ఈ స్థాయికి తీసుకొచ్చావు. ఖచ్చితంగా నీకు మూల్యం చెల్లింది. నీ గొడ్డలో ఉడిసి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా నిన్ను నా కొడుకు నిన్ను ఇవాళ నేను చౌక బాధ అయిపోతారు. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఎందుకు ఆపేవరా? వాళ్ళ మా స్టేట్ నాయకులు వాళ్ళు మేము చెప్పేది నువ్వు మాట్లాడే భాష గురించి మాట్లాడతా. ప్రెస్ మీట్ కోసం వచ్చాం. నీకు దమ్ముంటే ఎందుకు ఆపావు?
ఈ రోజున నీకు చేత కాక పోలీసులను అడ్డు పెట్టుకుని ఎంతకాలం సాగిస్తావు? నేను ఒకటే హెచ్చరిస్తున్నా పోలీస్ యంత్రాంగాన్ని, ఈ విధంగా మీరు ముందుకెళ్తే మీ భవిష్యత్తు దెబ్బతింటది. నాని నమ్ముకుంటే మీరు నష్టపోతారు. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇవాళ నాని నమ్ముకుని అనేక దుర్మార్గ పనులు చేస్తున్నారు. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు, ఇసుక లూటీ చేస్తున్నారు, మట్టి లూటీ చేస్తున్నారు. ఇవాళ గంజాయి అమ్మిస్తున్నారు, యువతతో డ్రగ్స్ అమ్మిస్తున్నారు. ఇవన్నీ మీ మెళ్ళకి ఉచ్చుగా బిగించిపోద్ది. ఈ నా కొడుకు చాలా తెలివిగలాడు. ధైర్యం ఉంటే వాళ్ళు ఎందుకు ఆపేవరా? వాళ్ళ మా స్టేట్ నాయకులు వాళ్ళు మేము చెప్పేది, నువ్వు మాట్లాడే భాష గురించి మాట్లాడతా. ప్రెస్ మీట్ కోసం వచ్చాం. నీకు దమ్ముంటే ఎందుకు ఆపావు? ఈ రోజున నీకు చేత కాక పోలీసులను అడ్డు పెట్టుకుని ఎంతకాలం సాగిస్తావు? నేను ఒకటే హెచ్చరిస్తున్నా పోలీస్ యంత్రాంగాన్ని, ఈ విధంగా మీరు ముందుకెళ్తే మీ భవిష్యత్తు దెబ్బతింటది. నాని నమ్ముకుంటే మీరు నష్టపోతారు. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇవాళ నాని నమ్ముకుని అనేక దుర్మార్గ పనులు చేస్తున్నారు. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు, ఇసుక లూటీ చేస్తున్నారు, మట్టి లూటీ చేస్తున్నారు. ఇవాళ గంజాయి అమ్మిస్తున్నారు, యువతతో డ్రగ్స్ అమ్మిస్తున్నారు. ఇవన్నీ మీ మెళ్ళకి ఉచ్చుగా బిగించిపోద్ది. ఈ నా కొడుకు చాలా తెలివిగలాడు. కన్నీటికి ఎక్కడా దొరకడు, మిమ్మల్ని బలి చేస్తాడు. గతంలో 20 సంవత్సరాలు చూశాను. ఎంతో మంది ఆడ వెనకాల ఉన్న జనం ఏమైపోయారు? కాలగర్భంలో గడిచిపోయారు. చాలా మంది పాపర్లు అయిపోయారు. కుటుంబాలు రోడ్డుని బట్టి ఎన్ని కూడా ఆలోచించాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున నోరుంది కదా అని ఎవడో ఆ 420 ఎవడండి? జైలుకి వెళ్ళి చంద్రబాబు వెళ్ళాడా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? సిగ్గు లేకుండా నా కొడుకు ఆడి 10 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆడి 420 పక్కన పెట్టుకుని 210 420 మాట్లాడుతున్నాడు. సిగ్గుంతో ఇడికి నోరు ఎట్టా తిరిగినట్టు మాట్లాడతాడు. వాళ్ళ జనాలకు అర్థమవుతుంది. దయచేసి సోదరులారా, సోదరి మండలందరూ గుడివేడ పిచ్చిపోక ఈ 3 సంవత్సరాల నుంచి అన్నం పెట్టి ఆదరించిన తల్లిని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధానంగా ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారినే నోటుకొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టం. ఏదైతే అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేక 3 రాజధానులు పేరు పెట్టి ఒక్క రాజధాని అభివృద్ధి చేయలేని వ్యక్తి 3 రాజధానులు అభివృద్ధి చేస్తానని చెప్పి అన్నింటినీ గాలికి వదిలేసి చేతగానాడు మంగళవారం అన్నట్టుగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని 35,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసిన వ్యక్తి ఈరోజు నోటికొచ్చినట్టుగా అమరావతి కేవలం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ అమరావతి అని చెప్పి అభివృద్ధి చేయలేదని చెప్పి ఇతర ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రాన్ని అంతా కూడా తీసుకొచ్చి అమరావతిలో పెడతా ఉన్నారు, అమరావతిని అభివృద్ధి చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు? ఎందుకు అంటే ఈ రాష్ట్రాల్లో అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేసి ప్రజల దృష్టి ఈ బూతుల వైపు మళ్లించి నిన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న మంత్రి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేపడతాం, మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోతే అనేసరికి ఆ మంత్రివర్గంలో ఏదో 2-3 మంత్రి పదవులు ఊడిపోతే ఈయనకేదో మంత్రివర్గం ఛాన్స్ వస్తుందని మళ్ళీ చేతగాని కొడాలి నాని ఈ గుడివాడలో మీరు ఏం అభివృద్ధి చేశారు? మంత్రిగా ఉండి
మీరు మంత్రిగా ఉండి ఈ గుడివాడికి ఏం చేశారో మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. కేవలం పిచ్చెక్కినట్టుగా, పిచ్చి కుక్క మాదిరిగా నిన్ను వీధుల్లో వదిలారు. ఏం చేస్తారు పిచ్చెక్కితే? అదుపులోకి రాకపోతే కొడాలి నాని. ఈ గుడివాడలో మీరు ఏం అభివృద్ధి చేశారు? మంత్రిగా ఉండి ఈ గుడివాడికి ఏం చేశారో మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. కేవలం పిచ్చెక్కినట్టుగా, పిచ్చి కుక్క మాదిరిగా నిన్ను వీధుల్లో వదిలారు. ఏం చేస్తారు పిచ్చెక్కితే? అదుపులోకి రాకపోతే కాల్చి పారేసి శ్మశానంలో పడేస్తారు. ఆ గతి తెచ్చుకోమాకండి. మీ భాష మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శించండి, అంతేగాని బూతులు మాట్లాడతాం, పుట్టుకల గురించి మాట్లాడతాం. ఏ మనిషికైనా, ఏ వ్యక్తికైనా కొంతవరకే సహనం ఉంటుంది. ఈ రోజున లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోతే నీ పరిస్థితి కుక్కల చించిన విస్తరలాగా తయారవుతుంది. ఒకసారి ఇది హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా పద్ధతి మార్చుకోమని చెప్పి ఈ రోజున పామర్ నుంచి జిల్లా మొత్తం వచ్చిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి, నీకు దమ్ము ధైర్యం లేక కేవలం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తరలించారు. మేము ఇప్పటికైనా మా నలుగురినైనా మీరు పోలీస్ స్టేషన్కి అనుమతించి మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.